హలో గైస్. మూవీల్లో మలయాళం మూవీలు వేరయ్యా అని ఒట్టిగా అనరబయ్యా. సో మలయాళం సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా కథను కూడా సింపుల్గా ప్రజెంట్ చేయడంలో ఆ దర్శకులు ఒక అడుగు ముందే ఉంటారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ మలయాళం సినిమాలు ఇప్పుడు ఓటీటీలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఒక పల్లెటూరులో నివాసం ఉండే భార్యాభర్తల చుట్టూ ఈ మూవీ స్టోరీతో తిరుగుతుంది. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరేంటి, అంతేకాకుండా ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు మరికొన్ని మూవీస్ అలాగే వెబ్ సిరీస్ సంబంధించి సజెషన్స్ కావాలనుకుంటే మాత్రం మన ఎల్ఫై టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అంతేకాకుండా ఈ వీడియోకి నేను 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో 100 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ మీకు ఏ మూవీకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఈ మూవీ పేరు వెప్పం కూలీర్ మైజై. ఈ మూవీ 2024లో అయితే విడుదలైంది. సో ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ మూవీకి పాస్కల్ వేదమూర్తి అయితే దర్శకత్వం వహించారు. సో ఈ మూవీ అయితే ప్రెజెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ఆహా మూవీలో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వెళ్తే రాజుకు రమతో కొత్త వివాహం జరుగుతుంది. వీరిద్దరు ఒక పల్లెటూరులో చాలా సంతోషంగా ఉంటారు. రాజు పశువులకి ఇంజెక్షన్ ద్వారా గర్భం దాల్చి చిన్న వైద్యుడిగా పనిచేస్తూ ఉంటారు. వీరి వివాహం జరిగి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇంతవరకు వీళ్ళకి పిల్లలు పుట్టకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటారు. రాజు అమ్మగారు అయితే రమను సూటుపట్టు మాటలతో వేధింపులు మొదలు పెడుతుంది. భర్త కూడా ఊర్లో గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి. కొంతమంది నీచంగా కూడా మాట్లాడతారు. భర్త పడుతున్న బాధను చూసి మరో పెళ్లి చేసుకోమంటుంది రమ. అయితే భర్త మరో పెళ్లికి ఒప్పుకునేలోగా రమ తల్లి అయితే చనిపోతుంది. ఒంటరిగా ఉన్న రమను చూసి మరో పెళ్లి చేసుకోవడానికి వెనకాడతాడు రాజు. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటారు. భర్తలో లోపం ఉందని రిపోర్టులు తెలుస్తుంది. ఈ విషయం భర్తకు చెప్పకుండా మందులు వాడితే పిల్లలు పుడతారని అబద్ధం చెప్తుంది రమ. ఆ తర్వాత రమ వేరొక స్పెరం ఉపయోగించి గర్భం తెచ్చుకుంటుంది. కొద్ది రోజుల్లోనే పిల్లలు కూడా పుడతాడు. రాజు చాలా సంతోషంగా పండగ చేసుకుంటాడు. అయితే ఈ అబద్ధం ఎక్కువ కాలం దాగదు. ఒకరోజు భర్తకి ఈ విషయం దాచిపెట్టలేక చెప్పేస్తుంది రమ. ఆ తర్వాత రాజు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఆ పిల్లలను కూడా చంపడానికి కూడా ప్రయత్నిస్తాడు. చివరికి రాజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు? వీరిద్దరు కలిసి సంతోషంగా జీవిస్తారా? పుట్టిన పిల్లల్ని రాజు దగ్గర తీసుకుంటాడా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఆహా మూవీలో స్ట్రీమింగ్ అవుతున్న వెప్పం కూలీర్ మైజై సినిమాను తప్పకుండా చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.